బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. దాడికి ముందు సురేష్తో పదే మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్పై దాడి వెనుక ఆయన కుట్ర ఉన్నట్లు గుర్తించారు. లగచర్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. దాడికి ముందు తాను ప్రధాన నిందితుడు సురేష్తో మాట్లాడానని నిన్న పట్నం నరేందర్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. ఘటనకు సంబంధించి 42 సార్లు సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు కూడా ఫోన్ కాల్ డేటా ద్వారా గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రస్తుతం కలెక్టర్ దాడి ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, సురేష్ నిజంగానే ఇప్పుడు పరారీలో ఉన్నారా? ఆయన కావాలని తప్పించారా? ఏంటి ప్రెసిడెంట్ ఉన్న అప్డేట్? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం దగ్గర ఆయన్ని దాదాపు 2 గంటల నుంచి కూడా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఘటన పైన సూత్రధారిగా ఇతనే ఉన్నాడంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే సురేష్ సంబంధించినటువంటి కాల్ డేటాలో కూడా చాలా క్లియర్గా 42 సార్లు అతనితో మాట్లాడనేది కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఈ కేసు ముందుకెళ్లాలంటే కూడా ఖచ్చితంగా కూడా ఆయన విచారించాలన్న ఉద్దేశంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని ఇప్పుడు దాదాపు 2 గంటల నుంచి కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే గత వారం నుంచి కూడా సురేష్ యొక్క కదలికల పైన కూడా, ఎందుకంటే ఎక్కువ సార్లు కూడా ఆయన మాట్లాడాడు కాబట్టి, అయితే దాడి జరిగినప్పుడు సందర్భంలో కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది ఏంటి కూడా ఎప్పటికప్పుడు వివరాలు కూడా అందించాడనేసి కూడా ఇప్పటికే ఆయన పైన ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో, మరోవైపు ఇప్పుడు ఈ పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం పూట అదుపులోకి తీసుకున్న తర్వాత డైరెక్ట్ వికారాబాద్కి ఇప్పుడు మనం చూసినట్టు ఈ ప్లేస్కి తరలించారు. ఇప్పటికే సురేష్ కోసం అనేక బృందాలతో కూడా గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు రాజకీయంగా ఇది పెద్ద ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటువైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది మరొకసారి వినిపిస్తుంది. ఎందుకంటే మాటల తూటాలనేది కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక వర్షంతో బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇందుకు కార్యకర్తతో ఒక లీడరు ఎన్నిసార్లైనా మాట్లాడే అవకాశం ఉంది, ఆ మాత్రం మాట్లాడుతుందంటే కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ కానీ ఆయన గతంలో కూడా ఇట్లా భూసేకరణ చేసేటప్పుడు గతంలో ఫార్మా సిటీ ఎక్కడైతే ఇబ్రహీంపట్నం దగ్గర దాదాపు 19,000 ఎకరాల దాకా కూడా రైతుల నుంచి సేకరించారు. కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపైన దాడులు చేయమని కానీ, ఇట్లా అధికారులు వచ్చినప్పుడు కానీ కొట్టమని కానీ ఎప్పుడు ఉసుగొల్పు లేదు. అక్కడంతా కూడా వారు ఎన్ని చేసినా కూడా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడింది. కానీ దాడులు చేయమనేది కూడా ఎప్పుడు చెప్పలేదని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పరామర్శించడానికి లోకల్ ఉన్నటువంటి లీడర్లు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ ఒక్కొక్కరు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పరామర్శించి వస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు పరిగి పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు మరో నలుగురిని కూడా రిమాండ్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్. అలాగే కలెక్టర్ పైన దాడి జరిగిన తర్వాత అంటే ఒక కార్యకర్తతో ఎన్నిసార్లైనా మాట్లాడొచ్చు, కానీ ఈ దాడి ఘటన జరిగిన తర్వాత కూడా ఇన్నిసార్లు మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఈ పథకంలో భాగమే అని అనుమానించాల్సిన అవసరం లేదా? నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పారు, ఇది ఖచ్చితంగా పథకం ప్రకారమే చేశారు అండ్ ఇది 10 రోజుల నుంచి కూడా జరుగుతుంది అని. సో ఎలా చూడాలంటారు? సో ఎగ్జాక్ట్లీ నిన్న మంత్రి శ్రీధర్ బాబుతో వీళ్ళు అందరూ కూడా సమావేశమైనప్పుడు జిల్లా కలెక్టర్ కానీ, అలాగే ఎస్పీ కానీ, వీళ్ళు ఐజీ కానీ వీళ్ళందరూ కూడా మంత్రికి ఇదే అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత వారం నుంచి కూడా వీళ్ళ కదలికలు కానీ, వీళ్ళ ఫోన్ కాల్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే అనుమానాస్పదంగానే ఉంది. కావాలనే కలెక్టర్ని ఆ గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత కావాలనే ఉసుగొల్పే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. అక్కడ మాట్లాడుతున్నది కొంతమంది, వెనక నుంచి కొంతమంది స్లోగన్స్ ఇస్తూ వారిపైన ముందుకొచ్చి కొట్టడానికి వచ్చారనేది కూడా అక్కడ ఉంటే ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నిన్న 16 మందిని రిమాండ్ చేసినప్పుడు వారిని విచారించినప్పుడు వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఎందుకంటే అక్కడ ఎవరు తీసుకొచ్చారు, ఏ విధంగా మాట్లాడమని, ఎట్లా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది చెప్పారు వాళ్ళు అనే విషయాలు కూడా పోలీసులు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పుడు సురేష్ యొక్క
ప్రజెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సురేష్ని కానీ ఇక పోలీసులు కానీ పట్టుకుంటే మాత్రం ఈ కేసులో తెరవెనుకున్నటువంటి మరొక వ్యక్తి ఎవరనేది కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఒక జిల్లాకి సంబంధించిన కలెక్టర్ కాబట్టి ఇది ఆషామాష కేసు కాదు. ఎందుకంటే ఎవరు స్పెక్యులేషన్స్ నమ్మి అరెస్టులు చేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ దాడి జరిగింది కాబట్టి ఇతరులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే అనేక కోణాల్లో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇటు కాల్ లిస్ట్ డేటా వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు కానీ అవన్నీ వచ్చినప్పుడు ఆ రోజు ఇన్వాల్వ్ అయినటువంటి వారు కానీ ఆ సందర్భం నుంచి ఎవరెవరు కాల్స్ వెళ్ళాయి అన్న దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత దాని తగ్గట్టుగానే ఒక్కొక్కటి చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు కూడా మేము పెట్టామనేది కూడా చెప్తున్నాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ మీద దాడి జరిగింది కాబట్టి చాలా కఠినంగా మేము వ్యవహరిస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఉసుగొల్పినటువంటి వ్యక్తులు వారి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ కూడా మేము కఠినంగా శిక్షిస్తామనేసి కూడా ఇప్పుడే ఐజీ సత్యనారాయణ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ అరెస్టులు కానీ అదుపులోకి తీసుకుంటున్నటువంటి అంశాలు కానీ మరోవైపు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా రిమాండ్కి తరలిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ సంబంధించిన ఈ పోలీస్ కేంద్రం దగ్గర ఇప్పుడు ఆయన విచారిస్తున్నప్పటికీ మరోవైపు పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతని అక్కడ ఏర్పాటు చేశారు. మరొక కొంతమందిని కూడా అక్కడ అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా విచారణ చేసిన తర్వాత వారు కూడా నేరం అంగీకరించినట్టుగా తెలిసింది. వారిని మరి కాసేపట్లో పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కూడా కోర్టులో వారిని సబ్మిట్ చేయబోతున్నారు. కోర్టు ఇచ్చిన తర్వాత వారిని రిమాండ్కి అయితే తరలించబోతున్నారు. సో మరొక 10 మంది కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వారిని కూడా విచారణ చేసిన తర్వాత వారి ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే మాత్రం వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇక్కడంతా ఇటు పరిగి దగ్గర కానీ వికారాబాద్ దగ్గర కొడంగల్ దగ్గర కానీ పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఏదైతే దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దర్యాప్తు కూడా ఎవరు ఆటంకం కలిగించే విధంగా కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి లోపల ఉన్నాడు కాబట్టి కొంతమంది నాయకులు కూడా లోపలికి అనుమతి ఇచ్చారు. ఆయనతో మాట్లాడిన తర్వాత పంపించేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకా విచారణ ప్రారంభమైంది కాబట్టి ఇంక ఎవరిని కూడా లోపలికి అనుమతించమనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ విచారణ స్టార్ట్ అయిన తర్వాత ఆయన నేరం అంగీకరిస్తారా లేకపోతే ఆయన పాత్ర ఎంత ఉందా లేదనేది కూడా తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. అయిన తర్వాత ఆయన అఫీషియల్గా అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా పరిగి కోర్టుకి కానీ కొడంగల్ కోర్టుకి కానీ పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రియా రైట్ రానా, అయితే ఒక కార్యకర్తతో ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు ఫోన్ మాట్లాడారంటే అది ఈ దాడి ఘటనకు సంబంధించి కాకపోతే మరి ఏ అంశం పైన అన్ని సార్లు మాట్లాడాల్సి వచ్చింది? అండ్ వీళ్ళ సూచనల ప్రకారమే ఇప్పుడు సురేష్ పరారీలో ఉన్నారని భావించాలా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది దాడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అనేది సృష్టించింది. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ని ఈ విధంగా దాడి చేయించడం ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. దీన్ని దర్యాప్తు పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు కొంతమంది స్థానికులు కానీ ఆ రోజు మీటింగ్కి పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ అందరూ కూడా అక్కడ కొన్ని వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకున్నారు. సో ఆ వీడియోలు ఫోటోలు పరిశీలించినటువంటి పోలీస్ యంత్రాంగం వారిని ఐడెంటిఫై చేసి నైట్లో వెళ్ళి వారిని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు వారికి సంబంధించినటువంటి సంబంధికులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పారిపోయారు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి వారిని అందరూ కూడా వదిలేసినటువంటి నేపథ్యం కాబట్టి అయితే అక్కడ మాత్రం కొంతమంది ఇచ్చినటువంటి అదుపులోకి తీసుకున్న తర్వాత కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సురేష్ యొక్క యాక్టివిటీస్ గురించి వాళ్ళు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ఆయన ఇటువైపు తిరుగుతున్నాడు, అందరితో కూడా ఫోన్లు మాట్లాడుతున్నాడు. యాక్చువల్ అయితే ఆయనకి ఆ గ్రామం పరిసర దీంట్లోనే 7 ఎకరాలు ఉంది. కానీ ఆ 7 ఎకరాలు కూడా ఆయన ఈ ఫార్మాకి కంపెనీకి సంబంధించిన విషయంలో ఆయన భూమిని ఎక్కడ కూడా భూసేకరణకి ఇవ్వాలంటే కూడా ఎవరు ఒత్తిడి అడగలేదు. ఆ పరిధిలోకి కూడా ఆయన రాలేదు. కానీ తన భూమి కూడా పోనప్పటికీ కూడా ఆయన మళ్ళీ ఇంకోటి జిల్లా కలెక్టర్ని ఆ గ్రామానికి తీసుకొస్తున్నప్పుడు కనీసం లోకల్ గ్రామస్తులకు కూడా చెప్పలేదనేది కూడా స్థానికులు చెప్తున్నారు. నిన్న అక్కడికి వెళ్ళి గ్రామస్తుల్ని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది కూడా చెప్పినప్పుడు కొంతమంది గ్రామస్తులు ఇదే అంశాన్ని కూడా వారు చెప్పారు. ఎందుకంటే అసలు మాకు ఇక్కడ కలెక్టర్ వస్తున్నాడని కానీ ఇక్కడ మాతో వచ్చి మాట్లాడతాడని కానీ మా భూముల గురించి ప్రస్తావన చేస్తారని కానీ లేకపోతే మా అభిప్రాయాలు సేకరిస్తారని కానీ ఎక్కడా కూడా మాకు గ్రామస్తులకి చిన్న ఇంటిమేషన్ కూడా లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ
కలెక్టర్ దగ్గర మాత్రం మా గ్రామానికి రావాలనేసి కూడా సురేష్ పక్క ప్రణాళికతోనే అక్కడ తీసుకెళ్లాడనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ కూడా పోలీసుల వైఫల్యం అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు రైతులతో మాట్లాడేటప్పుడు సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ఎక్కడన్నా కూడా కొంత మాట్లాడుకుంటారు కాబట్టి ఎక్కడైనా జరిగే ప్రాసెస్ ప్రకారమే మేము అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేసాం. కానీ అక్కడ అనూహ్యంగా ఇతరులు వచ్చి ఆయన పైన ఒక్కసారిగా కూడా దాడి చేయడం అంతో అందరూ కూడా అలర్ట్ అయ్యారనేసి అక్కడి నుంచి కూడా ఆయన తరలించడానికి కూడా మేము కష్టపడ్డామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మెయిన్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి వారందరూ కూడా దొరికితే మాత్రం వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సురేష్ చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఒక నాయకుడు కార్యకర్తకి ఎన్నిసార్లైనా చేయొచ్చు అనేది అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. కానీ జరిగినటువంటి సందర్భం వేరు, సంఘటన వేరు. నార్మల్ టైంలో ఎన్నిసార్లైనా మాట్లాడుకోవచ్చు, పార్టీ గురించి కానీ, పార్టీ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ బలోపేతం గురించి కానీ అన్ని రకాలుగా మాట్లాడచ్చు. కానీ సందర్భం జరుగుతున్నటువంటి కొన్ని గంటల వ్యవధిలో సందర్భం జరిగినటువంటి సందర్భంలో ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చిందన్న దానిపైన ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు. కానీ గతంలో ఎన్నిసార్లు మాట్లాడారు, అంతకుముందు ఎన్నిసార్లు మాట్లాడారు అనేది కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఆ 3-4 గంటల్లో, ఆ 5-6 గంటల్లో ఏం జరిగిందన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు మాత్రమే ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఫోన్ మొత్తం డేటాను కూడా పరిశీలించిన తర్వాత ఆయన ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడనేసి కూడా నిర్ధారించుకున్నారు. తర్వాత ఈ పట్నం నరేందర్ రెడ్డి నుంచి కూడా మరొక బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలక నేత కేటీఆర్ కూడా కాల్స్ వెళ్ళాయనేసి కూడా నిర్ధారించారు. దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇది ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాడి జరిగింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలపైనో, మంత్రిపైనో, ఎమ్మెల్యే పైన కాదు. కాబట్టి ఇక్కడ అఫీషియల్గా ఒక జిల్లా యంత్రాంగాన్ని నడిపే ఒక కలెక్టర్ మీద దాడి జరిగింది. కాబట్టి ఇది పార్టీలకి అతీతంగా జరుగుతున్నటువంటి ఎంక్వైరీ. దీనికి వాళ్ళకి ఆ ఎంక్వైరీకి దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి అలిగేషన్స్కి సంబంధం లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. కాబట్టి దీంట్లో పాల్గొన్నటువంటి వారు, దీంట్లో కుట్ర చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి పని మా పైన ఉంది. కాబట్టి దాని దగ్గరగానే మేము దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము పట్టించుకోమనేసి కూడా పోలీసులు చాలా క్లియర్గానే వాళ్ళు చెప్తున్న నేపథ్యం కాబడుతుంది. సో మరోవైపు ఇప్పుడు ప్రత్యేక బృందాలు కూడా వెళ్ళాయి. కాబట్టి ఎవరైతే పారిపోయి ఉన్నారో, వాళ్ళైతే ఎక్కడైతే తలదాచుకున్నారో వాళ్ళందరూ కూడా పట్టుకున్న తర్వాత సురేష్ ఇంకా ఏమేమి చెప్పాడు అన్న దానిపై కూడా క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడే చాలా మంది కూడా నేరం అంగీకరించారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడంతా కూడా అరెస్టుల పరంపరంగాని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.